ఆదివారం జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోబోతోంది. అందులో డౌటే లేదు. ఆదివారం కాబట్టి పనులన్నీ మానుకొని మ్యాచ్ చూడాలని ప్లాన్ చేసుకునే వాళ్ళంతా మీ ప్లాన్స్ మార్చుకోండి. మ్యాచ్ చూసి బాధపడే కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ పని చేసుకోండి. సండే మ్యాచ్లో ఇండియా గెలుస్తుందేమో అనే ఆలోచన ఏమాత్రం ఉన్నా దాన్ని మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే సండే జరగబోతున్న ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం పక్కా. ఇదంతా విన్న తర్వాత నేను ఎక్కడున్నానో వెతికి వెంటనే ఇక్కడికి వచ్చి ఇండియా ఓడిపోతుందని అన్నందుకు నన్ను కుళ్ళబొడిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనిపిస్తుందా? అయితే నన్ను కాదు, ఏదో సెంటిమెంట్ అని ఫైనల్ మ్యాచ్ సండే ఆడితే ఇండియా పక్కాగా ఓడిపోతుందని జోసెన్ చెబుతున్నారే, వాళ్ళని కొట్టండి. అయితే అసలు వాళ్ళు ఈ సెంటిమెంట్ని ఇంత బలంగా ఎందుకు నమ్ముతున్నారు? దీనికి వాళ్ళు చూపిస్తున్న హిస్టారికల్ ప్రూఫ్స్ ఏంటి? నిజంగానే ఇండియాని సండే ఫియర్ వెంటాడుతుందా? క్రికెట్ అంటేనే చాలామందికి పెద్ద సెంటిమెంట్ గేమ్. 1983 వరల్డ్ కప్లో జింబాబ్వేతో మ్యాచ్లో కపిల్ దేవ్ 175 రన్స్ కొట్టినప్పుడు అప్పటి వరకు బయట నిలబడిన కృష్ణమాచారి శ్రీకాంత్ మధ్యలో లోపలికి వెళ్తానంటే టీం మేనేజర్ ఒప్పుకోలేదట. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్తే కపిల్ అవుట్ అవుతాడేమో అని ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ చూపించాడట. సరిగ్గా అలాగే మనందరికీ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు సెంటిమెంట్స్ ఉంటాయి. నిలబడి మ్యాచ్ చూస్తే ధోని 6 కొడతాడు, పడుకొని నీళ్లు తాగితే బూమ్రా వికెట్ తీస్తాడు, కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటే కోహ్లీ సెంచరీ కొడతాడు. ఇలా రకరకాల సెంటిమెంట్లు మనకు కూడా ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సెంటిమెంటే సండే ఫైనల్ మ్యాచ్ ఆడితే ఇండియా ఓడిపోతుందనే సెంటిమెంట్ కూడా. అయితే దీనికి ఒక బలమైన ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు ఆ సెంటీ ఫెలోస్. ఇప్పటి వరకు ఇండియా మొత్తం ఐసీసీ టోర్నీలో 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది. 5 ఐసీసీ టోర్నీలో ఫైనల్ వరకు వచ్చి చివరి అడుగు ముందు బొక్కబోర్లా పడి ఓడిపోయింది. అయితే ఇక్కడ ఇండియా గెలవడం ఓడిపోవడం కాదు, గెలిచిన రోజులు అండ్ ఓడిన రోజులే ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ల్లో 1983 వరల్డ్ కప్ జూన్ 25 శనివారం నాడు జరిగింది. వెస్టిండీస్ని ఓడించి ఇండియా గెలిచింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సెప్టెంబర్ 30 సోమవారం నాడున జరిగింది. ఇందులో శ్రీలంకను ఓడించి ఇండియా ఛాంపియన్ అయింది. 2007 T20 వరల్డ్ కప్ సెప్టెంబర్ 24న సోమవారం నాడు జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 2011 వన్డే వరల్డ్ కప్ ఏప్రిల్ 2న శనివారం నాడు జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంకని ఓడించి ఇండియా 28 ఏళ్ల తర్వాత రెండోసారి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. 2024 T20 ప్రపంచ కప్ జూన్ 29 శనివారం నాడు జరిగింది. సౌత్ ఆఫ్రికాని ఈ మ్యాచ్లో ఓడించి ఇండియా ఛాంపియన్ అయింది. ఇక ఇప్పుడు మనం ఓడిపోయిన ఫైనల్ డేటా చూద్దాం. 2000 నాకౌట్ ట్రోఫీ, దీన్నే ఛాంపియన్స్ ట్రోఫీ అని ఇప్పుడు అంటున్నారు. అక్టోబర్ 15న ఆదివారం నాడు ఈ మ్యాచ్ జరగగా న్యూజిలాండ్ చేతిలో మనం 4 వికెట్ల తేడాతో ఓడిపోయాం. ఆ తర్వాత 2014 T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఏప్రిల్ 6న ఆదివారమే జరగగా అందులో కూడా శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 18న ఆదివారమే జరగగా ఆ మ్యాచ్లో మరీ దారుణంగా దాయది పాకిస్తాన్ చేతిలో మనం 180 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఇక 2003 మార్చి 23న ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. చివరిగా 2023 నవంబర్ 19 ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్లో కూడా ఇండియా ఆస్ట్రేలియా చేతిలోనే ఇంకోసారి ఓడి కప్పు పోగొట్టుకున్నాం. అయితే ఒక్క 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్ని ఓడించి కప్పు గెలుచుకుంది. ఈ లెక్కల వల్లే ఇండియాకి సండే ఫియర్ ఉందని, ఆదివారం మ్యాచ్ ఆడిస్తే ఇండియా పక్కాగా ఓడిపోతుందని సెంటీ ఫెలోస్ చెబుతున్నారు. దీనికి తోడు ఇప్పుడున్న ఫామ్ ప్రకారం కూడా న్యూజిలాండ్ని ఇండియా ఓడించడం అయ్యే పని కాదని, ఏదైనా మిరాకిల్ జరిగి గ్రూప్ స్టేజ్లో ఎలాగైతే కివీస్ బ్యాటర్లు చెత్త షాట్లో ఆడి అవుట్ అయ్యారో అలా అవుట్ అయితే తప్పితే ఇండియా గెలిచే ఛాన్స్ లేదని, ఈసారి కూడా ఈ సండే ఫ్యాక్టర్ వల్ల ఇండియా ఓడిపోతుందని ఈ సండే ఫియర్ సెంటిమెంట్ని ఫాలో అయ్యేవాళ్ళు అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇండియాకి సండే ఫియర్ ఉన్నమాట కరెక్టే అయినా ఆ సెంటిమెంట్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఎలాగైతే బ్రేక్ చేసిందో అలాగే ఈసారి కూడా దాన్ని బ్రేక్ చేసి ఖచ్చితంగా న్యూజిలాండ్ని మట్టి కరిపించి మనోళ్ళు రెండోసారి ఛాంపియన్స్ అవుతారని అంటున్నారు. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ పైన కూడా సండే ఫ్యాక్టర్ పనిచేస్తుందంటారా? ఈ సెంటిమెంట్ వల్ల ఇండియా ఓడిపోతుందా, లేదంటే సెంటిమెంట్ల సంఖ్యలు తెంచుకొని ఇండియా సూపర్ విక్టరీ సాధిస్తుందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.